మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకి ఇబ్బందులు తలెత్తాయి. నాగులపులపాడు మండలం మద్దిరాలపాడు దగ్గర గుండ్లకమ్మ వాగుకి భారీగా వరద నీరు రావడంతో ఒంగోలు చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మద్దిరాలపాడు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు కర్నూలు IIITకి చెందిన ప్రొఫెసర్ నాగరాజు దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్తో ప్రయోగాత్మక సర్వే చేపట్టారు. ఈ డ్రోన్ నీట మునిగిన మద్దిరాలపాడు గ్రామంలోకి వెళ్లి దృశ్యాల్ని చిత్రీకరిస్తోంది. ఈ డ్రోన్ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలోనే లైవ్ లో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూడొచ్చు. అవసరం అనుకుంటే సీఎంకి కూడా ఈ లింక్ పంపించి లైవ్ విజువల్స్ చూపించవచ్చు. ఈ లైవ్ డ్రోన్ ఎలా పనిచేస్తుంది, మదిరాలపాడు దగ్గర పరిస్థితి ఎలా ఉంది, మా సీనియర్ కరెస్పాండెంట్ ఫైరోజ్ అందిస్తారు. మంతా తుఫాను బీభత్సం సృష్టించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ఇక్కడ 10 గేట్లు ఎట్టారు. ప్రస్తుతం 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అలాగే మద్దిపాడు, నాగులపాడు మండలాల్లో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఒంగోలు చీరాల ప్రధాన రహదారి ఇది. ఈ రహదారిలో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కూడా దాదాపుగా పూర్తిగా స్తంభించిపోయింది రవాణా వ్యవస్థ. మరోవైపున ఇలాంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటని దానిపైన కూడా క్షణం ఇక్కడి నుంచి సమాచారం చేరవేయడానికి ఒక నూతన టెక్నాలజీని కర్నూలులో ఉన్నటువంటి IIIT ప్రొఫెసర్లు వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో చూస్తున్నటువంటి ఈ డ్రోన్ ఇది. ఈ డ్రోన్ ద్వారా ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు అంటే ఈ ముంపు సురక్షిత ప్రాంతంలో ఉండి ముంపు ప్రాంతంలోకి తీసుకెళ్లి ఈ విధంగా వీళ్ళని ఈ డ్రోన్ ద్వారా ఎగరవేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని లైవ్లో చూపిస్తారు. అంటే రికార్డ్ చేసి చూపించడం అనేది ఇంతకాలం మనం కొనసాగుతుంది. ఇప్పుడైతే కొత్త టెక్నాలజీ ద్వారా ఈ లైవ్లో సీఎం కూడా దీన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి సార్, అసలు ఏం టెక్నాలజీ ఇది? ఇంతకుముందు అయితే రికార్డ్ చేసి చూపించేవాళ్ళు కదా, ఇప్పుడు లైవ్లో సీఎం దాకా కూడా అంత పై స్థాయి ప్రజాప్రతినిధి కూడా చూడవచ్చు. ఎలా సాధ్యం? మామూలుగా అయితే మనం ఏదో డ్రోన్ పంపించి రికార్డ్ చేసి ఆ తర్వాత రికార్డెడ్ వీడియో పంపిస్తాం. అలా కాకుండా విపత్కర పరిస్థితుల్లో, మనం వెళ్ళలేని పరిస్థితుల్లో మనం అక్కడ ఏముందో ఆ డ్రోన్ అక్కడ పంపించి అక్కడున్న పరిస్థితులన్నీ కనుక్కొని డైరెక్ట్గా మనం లైవ్లో సీఎం గారు కానీ లేదా కలెక్టర్ కానీ వీక్షించవచ్చు సార్. ఆ కొత్త సాఫ్ట్వేర్ మేము తయారు చేస్తున్నాము. ఆ సాఫ్ట్వేర్ ద్వారా మేము లైవ్ చూడవచ్చు సార్. మనం అంటే ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నారా ప్రస్తుతం, లేకపోతే ఆల్రెడీ మీరు ఏమైనా ఎవరికన్నా మీరు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించారా? ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేశాం సార్. ఇప్పుడు పరిస్థితుల్లో మనకి మెంతా తుఫాన్ రావడంతో ఇది సరైన సమయంలో ఇది ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం సార్. ఇప్పుడు మదిరాలపాడు గ్రామంలో మీకు ఈ డ్రోన్ పంపించి అక్కడి నుంచి విజువల్ తెప్పించగలిగారా? సార్, ఆల్రెడీ మేము పంపించాం. కొన్ని విజువల్ తెప్పించుకోగలం, స్టోర్ చేసుకున్నాం. అవసరమైతే అధికారులకి అందజేస్తాం సార్. డ్రోన్లో మీకు ఏం తెలుసుకున్నారు? డ్రోన్ ద్వారా ఇక్కడ ఉన్నట్టు పంపించి అక్కడ ఏం జరిగిందనేది ఏం తెలుసుకున్నారు? అక్కడ గ్రామాల్లో కొంచెం వర్షపు నీరు రావడం జరిగింది సార్. వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి అది సంబంధిత అధికారులకి పంపించి తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం సార్. వరద ఉధృతి తగ్గుతుంది కాబట్టి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే అవకాశం ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ పొలాల్లో ఈ పడవలు తీసుకెళ్ళిలాగా అక్కడక్కడ చిల్ల చెట్లు ఉండటం వల్ల ఈ పడవలు కూడా అక్కడ వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి వరద ఉధృతి తగ్గిన తర్వాత లోపలికి వెళ్ళి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందించే వీలుంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి, కానీ గ్రామాలు వాళ్ళు నిత్యావసర వస్తువులకు కానీ మిగతా వాటికి కానీ ఇబ్బంది ఏం పట్టలేదు. లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆ వస్తువులతోనే సర్దుకుంటున్నామని చెప్పి సమాచారం వస్తుంది. మరోవైపున ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకొని అవసరమైతే అక్కడ సాయం చేయడానికి వెళ్ళడానికి కూడా వాళ్ళు వెనకాడటం లేదు. రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9 ఒంగోలు.